కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో గొడవలు పెరిగిపోయాయి. హస్తం పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీ పెద్దలపై ఒత్తిడి తేవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తరువాత కూడా పదవులు ఇవ్వకపోవడం ఏంటని నిలదీయడం రచ్చకు దారితీస్తోంది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదా? మిగిలి ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తమవుతోందా? తమ గోడు వెళ్లబోసుకున్న ద్వితీయ శ్రేణి నేతలు కేడర్కు హస్తం పార్టీ పెద్దలు చెప్పిందేంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలతో ఏదైనా మీటింగ్ పెట్టాలంటేనే భయపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నేతల ఫైట్, కార్యకర్తల కొట్లాటలు, కుస్తీపట్లు సర్వసాధారణంగా మారాయి. అన్ని స్థాయి నేతల కీచులాటలతో హస్తం పార్టీ అబాసుపాలవుతోంది. కాంగ్రెస్ పరువు మానేరులో కలుస్తున్నా నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతున్నా ఎవరికి వారు తమ పంతాలు నెరవేర్చుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. లీడర్ల తీరుతో కేడర్ నొచ్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా తమను పట్టించుకోవడం లేదంటూ ఇటీవల జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ నేతలు తీరుపై కొందరు ఆగ్రహావేశాలతో రగిలిపోతే మరికొందరు ఆవేదనతో తమ సమస్యలు చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సమస్యలను విని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కంగుతిన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి గత ఎన్నికల్లో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే గెలిచిన ఎమ్మెల్యేలకు కేడర్ కనిపించడం లేదా అని ప్రశ్నించడాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్లో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన చోట ఓ సమస్య ఉంటే గెలిచిన నియోజకవర్గాల్లో మరో విధమైన కష్టాలు ఉన్నాయంటూ ద్వితీయ శ్రేణి కేడర్ తమ బాధలు చెప్పడం హస్తం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో హస్తం పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. మిగతా 5 చోట్ల బీఆర్ఎస్ నెగ్గింది. ఎమ్మెల్యేలది ఒక సమస్య అయితే ఓడిపోయిన అభ్యర్థిది మరొకటి. కారుపాటి ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ప్రోటోకాల్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్న చోట్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఏదైనా ప్రోటోకాల్ పదవి ఇస్తే సమస్య ఉండదని కాంగ్రెస్ ఇన్ఛార్జీలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఓడిపోయి వారిని సర్దుబాటు చేయడం కుదరడం లేదు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఒడిదెల ప్రణవ్ తనకు ప్రోటోకాల్ ఉండే పదవి ఇస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావడాన్ని చూస్తే సీత కష్టాలు సీతవి, పేతబాధ పేతవి అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారం ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. అక్కడ ఇప్పటికీ కేటీఆర్ సహా బీఆర్ఎస్ స్థానిక నేతల డామినేషన్ను కాంగ్రెస్ ఇంకా తట్టుకోలేకపోతోంది. కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కాంగ్రెస్ సమన్వయకర్త జువ్వాడి నరసింహారావుకు ప్రతిసారి ప్రోటోకాల్ సమస్య వస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులను, ఇతర ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ నేతలతో పంపిణీ చేయించడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంలో అధికారులతో పాటు హస్తం పార్టీ నేతలతో తరచూ వాగ్వాదానికి దిగడం ఘర్షణలకు దారితీస్తోంది. కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడంతో కేడర్ డీలా పడుతోంది. హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమ హవా పూర్తిగా నడవడం లేదన్న అసంతృప్తి నేతల్లో ఉంది. ఇక జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జగడాలు మరో ఉన్నాయి.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం పార్టీలో చేరడంతో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏ సమావేశం నిర్వహించినా అధికారుల తీరుతో పాటు ఎమ్మెల్యే సంజయ్ని జీవన్ రెడ్డి వర్గం ఎండగట్టడం కొత్త సమస్యలకు తావిస్తోంది. ఇక్కడి విషయాలను జీవన్ రెడ్డి అనుచరులు పార్టీ పెద్దల దృష్టికి తేవడంతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడిగినవన్నీ ఎలా ఇస్తున్నారని జీవన్ రెడ్డి వర్గం ప్రశ్నించడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ లో ఉన్న వింత పరిస్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో ఓటు చోరీ జరిగితే జగిత్యాలలో సీటు చోరీ జరిగిందని పార్టీ మారిన శాసనసభ్యుడు సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు తమకు నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ను నిలదీయడం హస్తం పార్టీలోని పరిస్థితికి అద్దం పడుతోంది. పార్టీ కోసం కష్టపడి అధికారంలోకి తీసుకువస్తే తమను మర్చిపోతున్నారని టీపీసీసీ చీఫ్ ముందే ఆవేదన వ్యక్తం చేయడం కాంగ్రెస్ లో జరుగుతున్న రచ్చకు నిదర్శనంగా నిలుస్తోంది. తమను వాడుకుని వదిలేస్తున్నారన్న నేతలు పార్టీ తీరు ఏరుదాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా ఉందన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుందామని వార్నింగ్ ఇచ్చిన వారికి సర్ది చెప్పలేక పార్టీ పెద్దలు సతమతమయ్యారు. మరి ఇప్పటికైనా మిగిలిన నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారా? ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పిన విధంగా 80% పదవులు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కుతాయా అన్నది చూడాలి.